హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము డోర్ నెట్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఇది మీషో నుండి ఆర్డర్ చేశాను. నార్మల్గా మా కుట్టింటి కోసం అనేసి నెక్ డోర్ చేద్దామని అనుకుంటే దానికి చేపించడానికి మినిమం 4,000 to 6,000 అవుతుంది అని అన్నారు. అంటే ఇంకా వుడ్ని బట్టి నెట్ని బట్టి కాస్ట్ పెరుగుతుంది అని అన్నారు. అందుకని నేను ఇలా డోర్ నెట్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇంకా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా ఇది అవైలబుల్ ఉంది. బట్ అందులో మాత్రం 800,000 అబౌవ్ ఉంది ఇంకా క్వాలిటీని బట్టి. ఇది నాకు మీషోలో 400 to 600 అలా వచ్చిందనమాట. 2 ఆర్డర్ చేశాను, కాస్ట్ తక్కువే పడింది అనిపించింది. ఇది వచ్చేసి క్వాలిటీ బాగానే ఉంది. 8 feet వరకు వస్తుంది. 8 feet ఉంది ఇది. నెట్ క్వాలిటీ బాగానే ఉంది. కలర్స్ అయితే అవైలబుల్ లేవు మీషోలో. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఓన్లీ బ్లాక్ కలరే ఉంది. ఇది వచ్చేసి పైన డోర్కి స్టిక్ చేయడానికి మనకి ఇలా ఉంది. స్టిక్ చేయొచ్చు మనము పైన డోర్కి. అండ్ మనం ఎప్పుడైతే లోపలికి బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది స్టిక్ కావడానికి మనకు మ్యాగ్నెట్స్ ఇచ్చారు. నెట్ కూడా చాలా బాగుంది, అంటే ఏమి హోల్స్ లేకుండా ఉంది. అండ్ ఇలా మ్యాగ్నెట్స్ అనేటివి ఎక్కువ కాస్ట్ ఉన్న నెట్లో ఈ మ్యాగ్నెట్ అనేది కంటిన్యూస్గా ఉంది. ఇందులో వచ్చేసి అక్కడక్కడ ఇచ్చారు మ్యాగ్నెట్, బట్ స్టిక్ మాత్రం బాగానే అవుతుంది. అందులో అయితే అసలు ఇలా మనం లోపలికి వెళ్ళగానే ఇలా స్టిక్ అయిపోతుంది. ఇది మాత్రం అక్కడక్కడ ఇచ్చారు కదా, కొంచెం మనము చూసుకోవాలి స్టిక్ అవుతుంది లేనిది, కానీ బాగానే ఉంది. ఇది వచ్చేసి మనం డోర్కి పైన అండ్ సైడ్స్కి కూడా మనం ఇది స్టిక్ చేసుకునే విధంగా ఇచ్చారనమాట. స్టిక్ చేసుకుంటే స్టిక్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఎప్పుడైనా వాటర్ పడితే స్టిక్ వెళ్ళిపోతుంది కదా, అందుకని దానికి చిన్న చిన్నగా మేకులు కూడా ఇచ్చారు. ఆ మేకులు కూడా మనం అది చక్కకి దిగుతుంది. కొంచెం గట్టిగా కొడితే చక్కకి దిగిపోతుంది. సో ఇలా స్టిక్ చేయడానికి మనకి అంటే డోర్కి కరెక్ట్గా మనం ఫస్ట్ ఒక లైన్ గీసుకొని దాని మీదే ఇలా మనం ఒక్కసారి స్టిక్ చేస్తే అది గట్టిగానే స్టిక్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఊరికే మనం మార్చి పెడుతుంటే స్టిక్ వెళ్ళిపోతుంది కదా, అందుకనే ఇది బాగానే ఉంది. సో ఇలా మేము మూలలు కొట్టేసి, యాక్చువల్గా ఇది లోపల సైడ్ మూల కొట్టాలి, మాకు తెలియక బయటికి మూల కొట్టేసాం అనమాట. ఇలా స్టిక్ చేశాను. ఇలా మాకు 2 సార్లు నేను ఇలా తీసి మళ్ళీ పెట్టగానే ఇంకా అది స్టిక్ అవ్వట్లేదు. మళ్ళీ గట్టిగా పెడితేనే అప్పుడు స్టిక్ అవుతుంది. ఇలా వచ్చింది డోర్కి. ఇది 8 feet ఉంది. మా డోర్కి కొంచెం ఎక్కువనే అయింది. ఇలా మనం లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది అనమాట. బాగా అనిపించింది, అంటే తక్కువ కాస్ట్లో నెట్ డోర్ అనేది మనకి రెడీ అయిపోయింది ఫైనల్గా.